ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమద్ ధన్వంతరియే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు చూపించబోయే మూలిక అత్తపత్తి. దీనిని షమీపత్ర అని కూడా అంటారు. దీనిని ఇంగ్లీష్లో టచ్ మీ నాట్, సెన్సిటివ్ ప్లాంట్ అని కూడా అంటారు. ఈ చెట్టు ఆకులు జమ్మి ఆకులను పోలి ఉంటుంది. ఈ చెట్టు నేల మీద నలుమూలలా వ్యాపించి ఉంటుంది. ఈ చెట్టు మూలిక యొక్క చూర్ణాన్ని సమూలంగా తీసుకుంటాము. ఈ చూర్ణంతో మేము కొన్ని ఔషధములలో ఈ చూర్ణాన్ని వాడుతాను. ఆ ఔషధాలు ఏమనగా పైల్స్, భగంధరాలకు, ఫిస్టుల, మూల వ్యాధులకు, చర్మ రోగాలకు మరియు వీర్య వృద్ధికి, వీర్య స్తంభనకు, దీనికి సంబంధించినటువంటి ఔషధాలలో ఈ మూలికను నేను ఉపయోగిస్తాను. ఈ మూలికతోటి మీకు ఒక చిన్న చిట్కా చెప్తాను. ఈ మూలికను సమూలంగా తీసుకోవలేను. ఈ సమూలంగా తీసుకున్నటువంటి మూలికను నీడలో ఆరబెట్టుకొని కొద్దిగా ఎండిన తర్వాత దానిని కషాయం చేసుకొని, ఈ కషాయాన్ని మంచి నూనె అనగా నువ్వుల నూనె తీసుకొని 1 లీటర్ నువ్వుల నూనె, 1 లీటర్ అత్తపత్తి ఆకు కషాయాన్ని ఈ రెండు కలిపి తైలం వచ్చే విధంగా, అంటే ఇందులో తైలంలో ఉన్నటువంటి నీరు పూర్తిగా ఇంకినాక తైలం తయారు చేసుకొని ఆ తైలాన్ని ఒక ప్రమిదలో అంటే దీపంలో పెట్టి ఒక చిన్న ఒత్తి పెట్టి దాన్ని దీపాన్ని వెలిగించి ఆ దీపం పైన రాగి చెంబును లేదా రాగి పాత్ర ఏదైనా పర్లేదు, రాగి పాత్రను పెట్టి దానికి వచ్చిన మసిని కంటికి పెట్టుకున్నచో కంటి పొరలు, కంటి వ్యాధులు తొలగి కంటి చూపు బాగా పనిచేస్తుంది. ఇంకొకటి, దీనికి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఈ చెట్టుకున్నది. ఈ చెట్టును ఆదివారం నాడు మంచి తిథి, మంచి నక్షత్రమున వెళ్ళి పూజ చేసి ఈ చెట్టును తెచ్చుకొని నీడన ఆరబెట్టుకొని చూర్ణం చేసుకొని ఈ చూర్ణాన్ని ఎవరైతే గర్భదోషాలు కలిగి పిల్లలు కాని వారు ఋతుమతి అయిన మొదటి రోజు నుండి 5వ రోజు వరకు రోజు ఉదయం ఆవు పాలతోటి 1 పావు చెంచా పౌడర్ను తీసుకున్నచో గర్భదోషాలు తొలగి గర్భాన్ని నిలుపుకుటకు చాలా ఉపయోగకారి మూలిక. మరియు ఈ ఆకు రసదోషాలను కూడా తొలగిస్తుంది. ఈ ఆకుకు కొద్దిగా ముళ్ళులు ఉంటుంది, కొద్దిగా జాగ్రత్తగా సేకరించవలను. ఈ ఆకుని నీడలా మాత్రమే ఆరబెట్టుకుంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ప్రతిదానికి రిజల్ట్ వస్తుంది. ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అందరికీ నమస్కారం.